సోషల్ మీడియాలో మనం ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు, ఎవరినైనా లాగచ్చు, వాళ్ళని నడి రోడ్డు మీద నుంచోబెట్టచ్చని. ఈరోజు దాన్ని యథాతథంగా దాన్ని ఫాలో అవుతూ త్రికరణ శుద్ధిగా నమ్మి మీరు ఫాలో అయిన సిద్ధాంతం, మీరు చేసిన కార్యాచరణ అది చక్కనిదని భావించి తెలుగుదేశం వాళ్ళు ఇవాళ పెట్టారు. ఇవాళ మీరు దాని మీద గగ్గోలెత్తున్నారు. మనం నేర్పించిన విద్యే కదా శ్రీకాంత్ గారు ఇదంతా. డబల్ నైన్ టీవీ వీక్షకులకు, వసుదేవన్ గారికి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, తోటి సభ్యులకి శుభోదయం. వసుదేవన్ గారు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది లాస్ట్కు రాష్ట్రంలో ఈ కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఎవరిని ఉద్యోగాలు చేయించడం లేదు. కనీసం ఇంకా జడ్జెస్ కూడా వారి చోట్లకు కూడా పోవడం జరిగింది. అంటే వీరి ఆడింది ఆట, పాడింది పాట. ఇప్పుడు కిరణ్ గారు ఇంతమంది చెప్పారు, ఎవరు ఏ ఒక్క మాట్లాడారో ఒక్కసారి నిరూపించమని, చూపించమని చెప్తా. ఊరికే అనవసరంగా టీవీలో కూర్చున్నాం కదా అని 10 మంది వింటున్నారు కదా అని ఆ మంత్రి జడ్జిని మాట్లాడాడు, ఈ ఎమ్మెల్యే జడ్జిని మాట్లాడాడు మాట్లాడడం కాదు. మాట్లాడేటప్పుడు కొంచెము వివరణగా ఎవరు మాట్లాడినారు అనేది చెప్పితే బాగుంటుంది. రవికిరణ్ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో సాక్షాత్తు జడ్జి గారే శ్రీనివాసరెడ్డి గారు వారు చెప్పిన దాంట్లో బయటకు వచ్చి వారిని కూడా అబద్ధం అంటారు. కిరణ్ గారు, ఇది ఎంత మాత్రం సభగా ఉంది నాకు అర్థం కాలేదు. వారు చెప్పిండేది కూడా అబద్ధమా? వారు అంత లేనిదే వాళ్ళు సోషల్ మీడియాలో చూడందే వారు ఒక అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిను కూడా ఒక ప్యానలిస్ట్ తప్పుపడుతున్నాడంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చింది రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాలి. కొంతసేపు ఉండండి, మీరు మళ్ళీ చెప్పండి మీ వ్యాఖ్యలు, అప్పుడు చెప్పండి మీ వ్యాఖ్యలు మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. మీరు విఘ్నతగా ప్రవర్తించండి, విఘ్నత లేకుండా మాట్లాడద్దు. నీ టైంలో నువ్వు మాట్లాడావు, నేనేమన్నా మాట్లాడానా? విఘ్నతగా మాట్లాడు. సరే, మీరు ఆవేశం వద్దు కానీ మీరు చెప్పాల్సింది చెప్పండి. మీరు ఆవేశం వద్దు, మీరు చెప్పాల్సింది చెప్పండి. శ్రీకాంత్ గారు, ఇక్కడ ఆవేశానికి పోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పాలనుకుని చెప్పండి, మీరు చెప్పాలనుకుని చెప్పండి. ఉండవా నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడవా? ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? గొంతు ఎందుకు తెంచుకుంటావు? నువ్వు బుద్ధుందా కనీసం నీకు? కొంచెం ఆగు. శ్రీకాంత్ గారు, మీరు మాట్లాడండి, మీరు సబ్జెక్ట్ లోకి రండి. శ్రీకాంత్ గారు, మీరు సబ్జెక్ట్ లోకి రండి. మీరు సబ్జెక్ట్ లోకి రండి. చెప్తా. ఆయన ఏం మాట్లాడలేదు. మీరు సబ్జెక్ట్ లోకి రండి. ఆయన మాట్లాడలేదు. మీరు మాట్లాడండి. సార్ రవికిరణ్ గారు, ఒక నిమిషం ఆగండి. రవికిరణ్ గారు, ఒక నిమిషం ఆగండి. నువ్వు ఏమి మాట్లాడినా నేను మాట్లాడినా? నువ్వు ఆగు కొంచెంసేపు. శ్రీకాంత్ గారు, డిబేట్ కంటిన్యూ చేయాలా వద్దా అడగండి. డిబేట్ కంటిన్యూ చేయాలా వద్దా చెప్పండి. మీరు మాట్లాడేది మాట్లాడండి. అనవసరమైన ఘర్షణ వద్దు. మీరు మాట్లాడండి. వసుదేవన్ గారు, అతను మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉన్నా, అతను మాట్లాడేటవన్నీ విన్నా. నేను మాట్లాడేటివి ఏమన్నా అభ్యంతకరం ఉంటే మరి చెప్పమనండి ఆయన్ని. ఎందుకు ఊరికే మధ్యలో వేలు పెట్టేది? ఎందుకంటే సీనియర్ అతను, నేను ఎన్నేళ్ల నుంచి చాలా డిబేట్లు చేస్తున్నానంటాడు. కొంచెం కూడా బుద్ధి లేదు. మీరు మాట్లాడండి, సబ్జెక్ట్ లోకి రండి. మీరు అవన్నీ అక్కర్లేని మాట్లాడింది ఎందుకు? మీరు మాట్లాడండి. వసుదేవన్ గారు, నేను చెప్పడం ఏమంటే, లాస్ట్ కు కూటమి ప్రభుత్వం ఏమైపోతుందంటే ఐఏఎస్లను గాని, ఐపీఎస్లను గాని, జడ్జిలను గాని వదలకుండా ట్రోలింగ్ చేస్తూ, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది చూసాం. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఒకేవారు వారి మీద కేసు ఉంది. సిఐడి చీఫ్ వినీల్ గారు, ఐపీఎస్ ఆఫీసరు అమరాపాలిని గారు, ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ కౌశల్ గారు నిన్న రిజైన్ చేశారు. ఇంకొకటి మీరు ఇంకొకరు మర్చిపోయారు. అదొక్కటే కాదు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమించినటువంటి మెట్రో శ్రీధరన్ గారు, అయ్యా నేను ఈ యొక్క కూటమి యొక్క ప్రభుత్వం యొక్క వేధింపులకు తట్టుకోలేను అని చెప్పి వారు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అంటే వీరి దగ్గర ఎటు అర్థమవుతా ఉందంటే, రాష్ట్రంలో ప్రజల్ని అడిగిన ఏదన్నా చెయ్యలేదు అంటే అడిగిన నాయకుల్ని ఏ ఒక్కటి కూడా చెయ్యకుండా ఊరికే అనవసరంగా అందరినీ. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు? శ్రీకాంత్ గారు, ఆయన మాట్లాడింది ఏంటంటే, జడ్జి గురించి ఆయన ఎక్కడా ప్రస్తావన చేయలేదు. ఒకటి. రెండోది, బీజేపీ పార్టీగా ఆయన ఏమి దాంట్లో భాగస్వామి కాదు. ఆ రాసిన ఆయన ఎవరో తెలుగుదేశం ఆయన, పోస్టులు పెట్టుకున్న ఆయన ఎవరో.
సో మీరు వాళ్ళ నుంచి మాట్లాడాలి కానీ బీజేపీ రవికిరణ్ గురించి ఎట్లా అవునండి. మాట్లాడతారు మీరు? అతన్ని సమర్థిస్తున్నాడు, అతను సమర్థించడం కూడా తప్పు ఎక్కడ కదా? సమర్థించాడండి ఆయన? దొంగలకు ఎక్కడ సమర్థించాడు? ఎవడైనా అది సరే తప్పే అంటున్నాడు ఆయన. తప్పు అది చేస్తే తప్పే, ముఖ్యమంత్రి చేసినా తప్పే అన్నారు ఆయన. అదేనండి. మళ్ళీ సమర్థించాడు. మళ్ళీ మీరు బాగా గుర్తు కొట్టుకోండి, ఒకసారి రివీల్ చేసుకోండి ఆయన అనిండేది. బాగా ఒక్కసారి బాగా రివీల్ చేయండి. ఒకసారి కావాలంటే వారు మాట్లాడండి, మళ్ళీ వదలండి. ఇప్పుడు చెప్తా ఎక్కడ చెప్తున్నాడంటే ఆయన ఒక పక్క ముఖ్యమంత్రి చేసినా తప్పే అంటున్నాడు, కానీ సమర్థన పై మళ్ళా గత ప్రభుత్వంలో వాళ్ళు తిట్టినారు, వీళ్ళు తిట్టినారు, లేని నిజమే కదా అది? ఆధారాలు లేకుండా. నిజమే కదా, ఆధారాలే అనవసరమైన ఉంది. మాట. 11 మంది మీద కేసులైనా ఎప్పుడండి తెలుసా మీకు? జడ్జిల్ని మీ ఎవరన్నా కార్యకర్తల మీద అంత కేసులైన సంస్కారం హైకోర్టు లేకుండా, జడ్జిల పట్ల అభ్యంతరకర అంత వ్యాఖ్యలు సంస్కారం చేస్తున్నారు. లేకుండా